హాయ్ గైస్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మేము సాటర్డే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నామో చూడండి. మేము మా ఫ్రెండ్స్ అందరం మనిషికి వెరైటీ తీసుకొచ్చి వండుకున్నాము. మాకు సండే క్లాస్ ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకే మేము సాటర్డే చేసుకున్నాము. సాటర్డే లంచ్ తెచ్చుకున్నాము. పులిహోర, ఇంకా బంగాళదుంప కర్రీస్, రైస్, స్వీట్స్, డ్రింక్స్ ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాము. మనిషికి ఒకటి వంట తెచ్చుకొని పింక్ కోడ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే అందరి దగ్గర ఉంటాయి కానీ డార్క్ అండ్ లైట్ ఒకేలాంటివి ఉండవు కదా. కాబట్టి అందరం పింక్ కలర్ ని కోట్ కింద పెట్టుకొని పింక్ డ్రెస్సెస్ వేసుకొని ఈ ఫ్రెండ్షిప్ డేని సాటర్డే రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మా ఫ్రెండ్స్ లో వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సండే అందరం మీట్ అవ్వలేం కదా అని చెప్పి సాటర్డే చేసుకున్నాము. అలాగా హ్యాపీగా హార్ట్ఫుల్ గా మాట్లాడుకుంటూ ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము. ఆ విషయానికి వస్తే మా మేడం కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మేడం. అసలు మా మేడం మాకు క్లాస్లో ఉన్నంతసేపు మేడం, తర్వాత మాతో కలిసిపోయే ఒక ఫ్రెండ్. చాలా చాలా మంచి ఆవిడ తన కోసం చెప్పాలంటే ఇంకా మాటల్లో సరిపోవు. మాతో పాటే కలిసిపోతారు, మాకు అర్థమైనట్టు చెప్తారు, అర్థమవకపోయినా పదే పదే రిపీట్ లో చెప్తారు మా మేడం. మాకు మా మేడం అంటే చాలా ఇష్టం. మా క్లాస్ మేము ఎంత సరదాగా ఉంటామంటే మా మేడం వల్లే మేము అంత హార్ట్ఫుల్ గా ఉండగలుగుతున్నాము. మా మేడం సరదాగా ఉంటారు, మమ్మల్ని కూడా హ్యాపీగా సరదాగా ఉంచుతారు. మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉంటది, పేరు కనక మహాలక్ష్మి. అసలు తను వేసిన జోక్స్ కి కడుపులో అసలు నవ్వు అంటే ఇలా అలా నవ్వరండి బాబు, అలా నవ్విస్తుంది తను. నెక్స్ట్ ఒక డాన్సర్ కూడా ఉందండి, పేరు పూజిత. డాన్స్ మరి ఎర్రగా తీస్తుంది. ఇంకా మాటకొస్తే మా క్లాస్ రూమ్ లో ఉన్న అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు, అలా నవ్వుతూనే ఉంటారు. మేము ఎన్నో ఎన్నో అంటే ఫేస్ చేసి వచ్చాం కాబట్టి ఎన్నో బాధలు ఉంటాయి. అందరికి పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఉన్నారు, పిల్లలు లేని వారు కూడా ఉన్నారు. కానీ లైఫ్ లో ఏదో ఒకటి పోగొట్టుకొని బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నాం. కానీ మా క్లాస్ లోకి రాబోసరికి మేము అవన్నీ మర్చిపోతాం. ఈ జోక్స్ తో, ఈ కామెడీతో చాలా సరదాగా మేము క్లాసెస్ వింటూ నోట్సెస్ రాసుకుంటూ చాలా హ్యాపీగా గడిపేస్తున్నాం. మాకు ఇది ట్రైనింగ్ 3 months ఉంటది. ఈ 3 months లో కూడా చాలా తక్కువ టైంలో వీళ్ళందరూ మాకు బాగా దగ్గర అయిపోయారు. మా మేడం కూడా, అసలు మా మేడం ని ఈ సండే వస్తే మిస్ అయిపోతున్నాం అనిపిస్తుంది. అంత దగ్గర అయిపోయారు క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. చాలా చాలా హ్యాపీగా ఉంటది క్లాస్. ఈ క్లాస్ ఏంటి అని అనుకుంటున్నారేమో, స్కిల్ హబ్ అండి, గవర్నమెంట్ పెట్టిన స్కిల్ హబ్. మా మేడం పేరు అన్నపూర్ణ మేడం. చాలా చాలా ఇష్టం మేడం. మేడం, ఐ లవ్ యూ మేడం. మమ్మల్ని ఇలా అంటే మేము ఈ రోజు ఇంత సరదాగా ఉన్నామంటే కారణం మీరే. అలాగే మేము కేక్ కూడా ఆర్డర్ పెట్టుకున్నామండి. ఈవినింగ్ బీచ్కి వెళ్ళి కేక్ కట్ చేసుకొని సరదాగా గడుపుదామని చెప్పి మేము అనుకున్నాము. కానీ మేము బేగా వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ మాకు ఆ టైం అయింది. మేము ట్రైనింగ్ అవ్వసరికి ఆ టైం అయింది. మా క్లాస్ లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. మేము కేక్ ఆర్డర్ చేసుకున్నాము, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, ఇవన్నీ చాక్లెట్స్ కూడా ఒక మ్యాజికల్ గా చేసుకున్నామండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్ చాక్లెట్స్ మేము తెచ్చుకున్నాము. అన్ని మాట్లాడుకునే చేసుకున్నాము. కానీ అనుకోకుండా ఎంత బేగా ఇలా చేసుకుంటామని మేము అనుకోలేదు. 1 day ముందు ఆ రోజు ఈవినింగ్ అనేసుకున్నాము ఇలా చేసేసుకుందాము అని చెప్పి. మేము అనుకోకుండా అంటే మా క్లాస్ లో అందరితో చేసుకుందాము, కానీ వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు మేము ఇలా చేయడం వల్ల. కానీ కాదు, మేము అనుకోకుండా చేసుకున్నాము. ఇంకెప్పుడు అలా చేయము, అందరం కలిపే చేసుకుంటాము. ఆ, అలాగే మేము లంచ్ అయిపోయిన తర్వాత క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోయాము. మేడం పర్మిషన్ తీసుకొని బీచ్ కి మేము స్టార్ట్ అయిపోయాము. వాళ్ళు ఫొటోస్ తీయలేదు, వీడియోస్ తీయలేదు, తీయండి అని చెప్పి మరీనండి. మేము ఆర్డర్ చేసుకున్న కేక్ ఇదేనండి. మేము ఇంకా బీచ్ కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అసలు కేక్ అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకున్నాము, చాక్లెట్స్, హగ్స్ అన్ని చాలా హ్యాపీగా చేసుకున్నాం మేము. మరి హ్యాపీనెస్ ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడు రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాము. కేక్ కటింగ్ అందరం కలిపి చేసామండి, అందరం కలిపి చేసాము. సాంగ్ వినండి ఒకసారి ఎలా పాడిందో. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యు,
ఎలా ఉందండి సాంగ్? మరి మేమైతే ఇంకా నవ్వాలంటే ఇలా అలా నవ్వలేదు. అందరిని పిచ్చి పిచ్చగా నవ్వేసాము. కేక్ మాత్రం చాలా 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 బావుంది. అక్క ఆర్డర్ చేసి తీసుకొచ్చారు. చాలా టేస్టీగా ఉంది కేక్. నా నెక్స్ట్ టైమ్ ఇలాంటివి ఏమైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు ఆ కేక్ పేజ్ మీకు నేను పెడతాను. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని అంటున్నాం కదండీ! ఫైనల్‌గా మా బ్యాండ్స్ మేము కట్టుకున్న తర్వాత ఫోటోస్ తీసుకున్నాము. క్రేజీ గ్యాంగ్ అండి మాది. క్రేజీ గ్యాంగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.